ఛానల్ జాబ్ క్విజ్. ఈరోజు ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చాను. ప్యూర్‌లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నమాట. సో, డిఫరెంట్ లొకేషన్స్‌కైతే హైరింగ్ అయితే జరుగుతుందండి. యాక్సెంచర్ నుంచి అయితే మనకి సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్విస్ అసోసియేటివ్ రోల్ అయితే యాక్టివ్‌గా హైరింగ్ జరుగుతుంది ఫర్ వేరియస్ లొకేషన్స్‌కన్నమాట. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో బీఎస్సీ ఎవరైతే చదివి ఉన్నారో రీసెంట్ 2024 పాస్డ్ ఔట్స్ ఆర్ బిఫోర్ థాట్ 2022, 2023 ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చన్నమాట. బీఎస్సీ, బీసీఏ, బీబీఏ వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారన్నమాట. బీటెక్ స్టూడెంట్స్‌కైతే కాదండి ఈ ఆపర్చునిటీ. ప్యూర్‌లీ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ అన్నమాట. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో డిగ్రీ చేసి మంచి యాక్సెంచర్‌లో ఎంట్రీ లెవెల్ పొజిషన్‌కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ఆపర్చునిటీ పక్కా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ న్యూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలనేది కామెంట్స్‌లో కూడా మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అవర్ వీడియో. ఓకే. సో, ఒకసారి నేను క్లియర్‌గా మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి? అండ్ నెక్స్ట్ మనకి మన వర్క్ లైఫ్ ఎలా ఉండబోతుంది? అండ్ నెక్స్ట్ యాక్సెంచర్ అలాంటి కంపెనీలో మనం ఎంట్రీ లెవెల్ పొజిషన్ రిలేటెడ్‌గా మనం మనకి స్కిల్స్ ఉండాలి అనేది కూడా నేను ఒకసారి డీటెయిల్‌గా మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. సో, మనం ఒకసారి స్క్రీన్‌లోకెళ్ళిపోదాం. ఓకే. సో, యాక్సెంచర్ నుంచి మన కెరియర్స్‌లో అయితే సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్విసెస్ అసోసియేటివ్. సో, ఇది మనకి 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఒకవేళ మీకు 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గాని మీరు రెజ్యూమ్‌లో యాడ్ చేసి యూ కెన్ అప్లై టు దిస్ జాబ్. ఓకే. అండ్ మనకి ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ లొకేషన్ అయితే ఇన్ని లొకేషన్స్‌కైతే హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ఇవన్నీ మీరు లొకేషన్స్‌లో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే లాస్ట్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. జాబ్ డిస్క్రిప్షన్‌లో చూసుకుంటే మనకి యాక్సెంచర్ వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ సర్విసెస్ కంపెనీ. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్‌లో బిజినెసెస్‌లో అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద డిజిటల్ కోర్‌లో ఆల్రెడీ 120+ కంట్రీస్‌లో ఉందన్నమాట. సో, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అండ్ గ్రోయింగ్ మనకేంటంటే ఆల్రెడీ ఉన్న మంచి కంపెనీ అన్నమాట. సో, ఇందులో నుంచి వచ్చిన పొజిషనే మనకి సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్విసెస్ అన్నమాట. సో, ఇక్కడ మీరు దేని మీద వర్క్ చేస్తారంటే ఇన్‌ఫ్రా మేనేజ్డ్ సర్విసెస్ మీద, అప్లికేషన్ క్లౌడ్ సపోర్ట్ మీద, ప్రాజెక్ట్ కంట్రోల్ సర్విసెస్ మీద అండ్ నో కోడ్ యాప్ డెవలప్‌మెంట్ మీద, క్వాలిటీ ఇంజినీరింగ్ మీద అయితే వర్క్ చేస్తారన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు అండ్ ఎలిజిబిలిటీ కూడా చూసుకుంటే మనకి బీఎస్సీ వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు ఎక్సెప్ట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఆఫ్ ఈ డిగ్రీ ఉన్నవాళ్ళు అయితే అప్లై చేసుకోవద్దు. ఎనీ ఇయర్ పాస్డ్ ఔట్ 2020 టిల్ 2024 వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చన్నమాట. యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ అయితే ఉండకూడదన్నమాట ఆన్ బోర్డింగ్ టైమ్ వరకు. అండ్ నెక్స్ట్ మీకైతే డిగ్రీ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకేంటంటే ఎక్స్‌పీరియన్స్ 23 మంత్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండకూడదు అని అడుగుతున్నారు. సో, కొన్ని బేసిక్ థింగ్స్ అయితే వీళ్ళిక్కడ మెన్షన్ చేశారు. అవి ఒకసారి చూసుకోండి మీరు. ఆఫ్టర్ మ్యాచింగ్ ఆల్ ద ఎలిజిబిలిటీ. సో, మీరిక్కడ చూసుకుంటే అప్లై చేసిన తర్వాత యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ ఇన్విటేషన్ టు అటెండ్ ఆన్‌లైన్ అసెస్మెంట్స్. ఆన్‌లైన్ అసెస్మెంట్స్ క్లియర్ చేసిన తర్వాత 2 స్టేజెస్ అయితే ఉంటాయి. అవి కూడా మీరు కంప్లీట్ చేసేయాలన్నమాట. సో, మాక్ టెస్ట్ అయితే ఉంటుంది మనకి 10 మినిట్స్. ఆ తర్వాత మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత అండ్ ఇట్ విల్ ఎన్ష్యూర్ థట్ యూ హావ్ రైట్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంటర్నెట్. సో, మీ సిస్టమ్ రిలేటెడ్‌గా అయితే చెక్ అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి అసెస్మెంట్ అయితే ఉండబోతుంది 50 మినిట్స్. అందులో ఏమేమి ఉంటుందంటే ఇంగ్లీష్, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ రిలేటెడ్‌గా ఉంటుంది. అండ్ సెకండ్ కూడా ఉంటుంది టెక్నికల్ అసెస్మెంట్ అన్నమాట. అది 90 మినిట్స్ ఉంటుంది. దాని థింగ్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ రిలేటెడ్ అయితే ఉంటుంది. లైక్ మనకి మీరిక్కడ కూడా డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. దానికి ప్రాబబిలిటీ కూడా మీరిక్కడ లైన్ బై లైన్ చూడొచ్చు. అంటే కమ్యూనికేషన్ ఓరియెంటెడ్‌గా అంటే మనం డెలివరీ టీమ్‌తోని మాట్లాడడం గాని, అండ్ మనము ప్రతి ఒక్కటి టెక్నికల్ రిలేటెడ్‌గా హ్యాండిల్ చేయడం వాటికి అయితే మనకు కమ్యూనికేషన్ ఈస్ ద మెయిన్ కీ కాబట్టి, సో, ఇదంతా చూసిన తర్వాత మనకైతే మీకు క్లియర్‌గా దీని మీద ఐడియా ఉంది అనంటే యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండి. ఇఫ్ యూ డోంట్ హావ్ ఎన్ అకౌంట్, ఐ డోంట్ హావ్ ఎన్ అకౌంట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కొద్దిగా లెంతీ ఉండబోతుంది. సో, దానికి మీరు రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీకీ స్కిల్స్ రిలేటెడ్‌గా మీకు ఐడియా లేకపోయినా గానీ నో వరీస్. మనం యూట్యూబ్‌లో చాలా కంటెంట్ ఉంటుంది. ఈ రోల్ రిలేటెడ్‌గా మనకెలా ఉండబోతుంది అని చెప్పేసని చెప్పినా గానీ రిలేటెడ్ స్కిల్స్ రిలేటెడ్‌గా మీరు నేర్చుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి లాస్ట్ డేట్ లేదు కాబట్టి యాస్ సూన్ యాస్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోనికైతే డెఫినెట్‌గా ట్రై చేయండి. సో, మనకి రోల్ అండ్ నెక్స్ట్ మీకు ఈ జాబ్ ఎలా ఫైండ్ ఔట్ అయింది అని చెప్పని అడుగుతున్నారు. మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ మీది ఆల్టర్‌నేట్ నంబర్, అడ్రెస్, ఆ తర్వాత పర్మనెంట్ అడ్రెస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీరు వర్క్ ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్‌గా, ఆ తర్వాత ఆ కంపెనీ డీటెయిల్స్ రిలేటెడ్‌గా, స్కిల్స్, సర్టిఫికేషన్స్ మీ కాలేజ్‌లో ఏమైనా చేసినవి ఉంటే అవి కూడా ప్రొవైడ్ చేయండి. ఆఫ్టర్ థాట్ మన ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ అయితే అడుగుతున్నారు. అండ్ అనదర్ మీకేమైనా బ్యాక్‌లాగ్స్ రిలేటెడ్‌గా ఉన్నా గానీ అండ్ అది కూడా మీరు చెప్పొచ్చు. అండ్ ఫైనల్ ఇయర్‌లో మీకొచ్చిన ఫైనల్ సెమిస్టర్‌లో మీరు ప్రాజెక్ట్ రిలేటెడ్‌గా అయితే అడుగుతున్నారు. సో, ఇక్కడ మీరు అటాచ్ చేయొచ్చు మీ సీవీని అండ్ పాస్‌పోర్ట్ సైజ్ అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ లైక్ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ రిలేటెడ్‌గా అయితే సబ్మిట్ చేయమని అడుగుతున్నారు. మీకేమైనా డిజబిలిటీ ఉంటే యూ క్యాన్ మెన్షన్ ఇట్. సో, దానికి రిలేటెడ్‌గా అయితే స్టఫ్ మీరు చూసుకోండి. అండ్ మీరు ఒక్కసారి కంప్లీట్‌గా ఇది మొత్తం చదివి మీరు ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే సబ్మిట్ చేయండి. ఓకే. సో, ఇందులో మీకేమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నా గానీ నాకు డెఫినిట్‌గా కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్‌తోనైతే మళ్ళీ డెఫినిట్‌గా మీ ముందుకొస్తాం. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే చల్తే. థాంక్ యూ.